కొద్దిగా సైడ్ దారి వదిలేండి. శివ శివ నిన్ను ఆడటం అంటే తెలియని బాగా చెప్తాను మనుషులు చూస్తాను చంద్రన్న సైడ్ పండి సైడ్ పండి ஓகே நீ எப்படி சொன்னாலும் அப்படியே
ఏం లేదు భద్రం 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 ఓకే కొంచెం చేయదు మేడం ఓకే కలిసి మేడం ఎవరు కేబుల్ అవుతాండి చంద్రన్న వచ్చిపోతాం చంద్రన్న ఓకే మేడం అందరికీ నమస్కారం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతూ చంద్రన్న లోగో చూడు 2015 మా అత్త మామల్ని ఎంత ఘోరంగా హత్య చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నేను అనుకుని ఉన్నాము మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని. ఆ భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించారు. వారి ఆత్మకి మా అత్త మామ ఆత్మకి శాంతి భగవంతుడు. కానీ ఎన్ని జరిగినా మా బాధ మేము కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేనిది బాధ. కాబట్టి దీనికి ఈ విజయానికి అంటే కోర్టు ద్వారా ఈ తీర్పుని మేము చాలా ఎమోషనల్గా తీసుకొని చాలా అలాగే దీనికి సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు, జిఎస్ సైజా మేడం గారికి, అలాగే జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇచ్చిన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐలు, ఎస్ఐలకి ప్రతి ఒక్కరూ పేరు పేరున అలాగే ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మా కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో చూపిస్తూ మాకెంతో సపోర్ట్గా ఉన్నారు. సో మీడియా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీంట్లో మాకు కష్టకాలంలో సపోర్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా కుటుంబంలో మా అత్త మామని కోల్పోయాక మా అదృష్టం, అలాగే మా ఆయన్ని కూడా కోల్పోయాక కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు సింగిల్ ఇది కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా పోరాడాము. అందరిపైన కూడా కేసులు పెట్టించుకున్నాం. న్యాయం కోసం పోరాడినా కూడా మా పైన అనవసరమైన కేసులు పెట్టించారు. దాంట్లో మా కుటుంబ సభ్యులందరినీ కూడా బాధ్యతలు చేశారు. అయినా దేనికి భయపడకుండా న్యాయం కోసం పోరాడాము. ఏదైతే మేము కోర్టుని ఆశ్రయించి ఎదురు చూసామో ఆ న్యాయం ఈరోజు జరిగిన దానికి ఆ న్యాయదేవత కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు గత 10 సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్తమామగారైన కటారి అనురాధ కటారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు శైలజ మేడం గారికి, జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ, అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ 10 ఏళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయట పెడుతూ మాకెంతో సపోర్టివ్గా ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ A1 to A5 డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మాలాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని, డెత్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు. కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఇంకెవరు కూడా ఇలాంటి కిరాతకానికి పాల్పడరు అని ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. న్యాయం జరిగిందని అనుకుంటున్నాము. కాకపోతే మేము కోల్పోయిన దాన్ని, మా జీవితాల్ని ఇలా అనాథలుగా చేసింది మళ్ళీ తిరిగి రాదు కదా, అది ఎప్పటికీ కూడా తీరలేని బాధ అండి. కాకపోతే ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడింది అనేది ఒక విషయం అంతే. నవంబర్ 17న వస్తే 10 ఏళ్ళు పూర్తవుతుందండి. మా అమ్మ మా నాన్న చనిపోయి మున్సిపల్ ఆఫీస్లో ఉండగా మా అమ్మని షూట్ చేసి చంపడము, మా నాన్నని నరికి పొడిచి చంపడము జరిగింది. అప్పటి నుంచి చాలా కోల్పోయి బాధతో ఉన్నామండి. న్యాయం గెలుస్తుందని చాలా పోరాడాము. ఈరోజు న్యాయమే గెలిచిందండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ కేసుకు సంబంధించి ఉదయం 11:45 అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ కేసును చిత్తూరు 1 టౌన్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీటు దాఖలా చేయడం జరిగింది. దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట A1 to A5కు ఉరిశిక్ష మరియు బాధిత కుటుంబీకులకు 70 లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది. ఇందులో 30 లక్షలు 50 లక్షలు కటారి కుటుంబం వారికి మరియు 20 లక్షలు కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి అవార్డు చేయడం జరిగింది. ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధు ప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కేఎస్ జయరామ్ గారికి, డి నాగరాజ్ గారికి, 6వ అదనపు జిల్లా కోర్టు పీపీ ఎం బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ వారికి, కోర్టు సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకుంటారు. దర్యాప్తు అనంతరము పోలీసు వారు 130 మంది సాక్షులను లిస్టు
ఛార్జ్షీట్లో తెలియపరిచినారు. వారిలో 57 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. తర్వాత ఆ ఛార్జ్షీట్లో మొత్తం 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. అందులో 5 మంది పైన నేరం రుజువైంది. వారిలో ఒకరు చనిపోయినారు ముద్దాయిలు, ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయింది. మొత్తం 23 మంది, అందులో ఒకరు చనిపోయినారు, ఒక ముద్దాయి చనిపోయినారు, ఒకరి పైన డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు ఈ 5 మంది పైన నేరం రుజువైంది. ఇండియాలోనే ఇది ప్రథమం అంటారు ఈ శిక్ష 5 మందికి. 5 మందికి ఇండియాలోనే భారతదేశ న్యాయ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు. అది చూడాలని ఉరి శిక్ష విధించడం జరిగింది. 302, 120B ఐపీసీ సెక్షన్స్ కింద ఉరి శిక్ష విధించడం జరిగింది. మరియు 307కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించడం జరిగింది.